నియోజకవర్గం సంఘం మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు నాందెండ మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. 20,50,000 వ్యయంతో నిర్మించిన భవనాలను వారు ప్రారంభోత్సవం చేశారు. ముందుగా మంత్రులు, ఎంపీ, ప్రజాప్రతినిధులకు మంగళకర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భారీ గజమాలతో స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. పూల జల్లుల మధ్య భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి, ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాం. మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడతారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి రాబోయే వేసవికాలం తర్వాత, సెలవుల తర్వాత పాఠశాలలో మిడ్ డే మీల్స్కి, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్స్కి మొట్టమొదటిసారి మనం ఫైన్ రైస్ మనం సరఫరా చేయబోతున్నాం, సన్న బియ్యం సరఫరా చేయబోతున్నాం. నెల్లూరు జిల్లాలో పండే ఈ ధాన్యం దాన్ని మిల్లర్లకు అందించిన తర్వాత, దాన్ని సీఎంఆర్గా మార్చుకున్న తర్వాత తప్పకుండా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టు, పౌష్టికాహారం ఇంకా మనం బాగా అందించే విధంగా 100% మీ సహకారం ఎంతో అవసరం. ఆ కార్యక్రమం కూడా నేను, లోకేష్ గారు ఆలోచించింది ప్రతి పాఠశాలలో కూడా రైతు ద్వారానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఆ రోజున. ఎందుకంటే రైతు మనకి సహకరించి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో సన్న బియ్యం మనకి అందే విధంగా ఆయన అందించిన సహాయాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి, విద్యాశాఖ నుంచి కలిపి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మే మాసంలో మొదలు పెడతాం. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి రోజుల తరబడి మీరు అక్కడ వాళ్ళ కోసం, మీరు కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు రావడానికి కోసం నిలబడాల్సిన అవసరం లేదు. ఎంతో గర్వంగా మీరు కష్టపడ్డారు, మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు. ఈ ప్రాంతానికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. దానికోసం సహకరించడానికి ఇంత నిజాయితీగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. రేషన్ కార్డుల ద్వారా ఈరోజు రాష్ట్రంలో 1,48 లక్షల కుటుంబాలకి మనం బియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే మనం సేకరిస్తున్నామో అందులోంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు మనం పీడిఎస్ రైస్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాం. మనం పండించినటువంటి ధాన్యాన్ని మనం సక్రమమైన రీతిలో మంచి రేటుకి రావడానికి, ఇతరులతో, వ్యాపారస్తులతో పోటీ పడి మనకి మంచి ధర, మంచి నాణ్యమైనటువంటి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇక్కడ కొనుగోలు కేంద్రం అడిగిన వెంటనే జిల్లా అధికారులు మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రారంభించారు. ఈ అందరికీ కూడా తెలుసు, మన జిల్లా, నెల్లూరు జిల్లా రైతులకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది గవర్నమెంట్. ఈరోజు దాదాపు 3,50,000 ఎకరాలు వరి పంట పండించే జిల్లా మంది. ఈ సంవత్సరం 11 మిలియన్ టన్స్ ధాన్యం పండే అవకాశం ఉంది. సో ఈ ప్యాక్ సెంటర్స్ వల్ల రైతులకి చాలా ఉపయోగపడే సెంటర్లు. ఎక్కడికో తీసుకుపోయి మీ ధాన్యం అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడనే కూడా రైతులకు అనుకూలంగా మనకి ఈరోజు మన ముందే, మన గ్రామాల్లోనే ఆ వసతులు కల్పించిన గవర్నమెంట్.